నమస్కారం. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డి మన ముందున్నారు. ప్రతి వారం సంఖ్యాశాస్త్రంలో మనకు తెలియని విషయాలు ఎన్నో స్టూడియోకి వచ్చి వివరిస్తున్నారు. ఈ రోజు సార్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. P3 ప్రేక్షకులకు నమస్తే. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ అనే ప్రోగ్రాం సంఖ్యాశాస్త్రం గురించి వివరించేటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా మనము సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా లబ్ధి పొందాలో తెలియజేయడం జరుగుతున్నది. ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించాలి. మన పూర్వీకులు, విజ్ఞులు, మేధావులు అనేక శాస్త్రాలను రూపొందించడం జరిగింది. వారు ఏ శాస్త్రాన్ని రూపొందించినా వారు అనుభవపూర్వకంగా ఆ శాస్త్రాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మనము వారు సూచించినటువంటి పద్ధతులలో ఆ శాస్త్రాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా ఆ శాస్త్రము మనకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి లేదా మనం తెలుసుకునేటువంటి ఈ సంఖ్యాశాస్త్రం కూడా ఆ కోవలోకి చెందినటువంటిదే. కాబట్టి ఆ శాస్త్రం అనేటువంటిది మనము వారు ఏ పద్ధతిలోనైతే సూచించారో ఆ పద్ధతులు వెళ్తూ మనము అనేక రకాలుగా లబ్ధి పొందుదాము. ఏ చిన్న విషయంలో కూడా మీరు అనుమానపడకండి. తప్పకుండా ఈ శాస్త్రాన్ని మనము సరైన పద్ధతిలో ఉపయోగించుకొని మనము మంచి మార్గంలో, మంచి అభివృద్ధి పదంలో వెళ్ళుటకు ప్రయత్నం చేద్దాం. మనము జన్మ సంఖ్య, విధి సంఖ్యకు మీరు రెమెడీస్ చెప్తూ ఉంటారు. అవును మేడం. ఈ రోజు కొన్ని చెప్పండి సార్. తప్పకుండా తెలియజేస్తాను. ప్రతి ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నామంటే జన్మ సంఖ్య, విధి సంఖ్యను బట్టి కొన్ని రెమెడీస్ తెలియజేయడం జరుగుతున్నది. ఈరోజు మనం మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం మేడం. ఈరోజు జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 3 ఉన్నటువంటి వారు, అంటే 1/3 కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి రెమెడీ పాటిస్తే, ఏ విధమైనటువంటి పరిష్కారం చేస్తే తన జీవితంలో కొంత ఉన్నతమైనటువంటి స్థితి రావడానికి అవకాశం ఉంటుందో తెలియజేస్తున్నాను. జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 3 ఉన్నటువంటి వారు, బర్త్ నెంబర్ 1, డిస్ నెంబర్ 3 ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వీరు పేద విద్యార్థులు చదువుకోవడానికి కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చాలి. అంటే పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, పెన్నులు కానీ, అదే మాదిరిగా వారికి దుస్తులు కానీ ఇలాంటి వాటిని బహుకరిస్తే వారికి మంచి వారి యొక్క జీవితంలో అభివృద్ధి చూడడానికి అవకాశం ఉంటుంది మేడం. అదే మాదిరిగా జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 4 ఉన్నటువంటి వారు, బర్త్ నెంబర్ 1, డిస్ నెంబర్ 4 ఉన్నటువంటి వ్యక్తులు తమ జీవితంలో అభివృద్ధిని చూడాలంటే వీరేం చేస్తారంటే వీరు ప్రతిరోజు శివ పూజ చేస్తే మంచిది. ఇంకా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మహాశివరాత్రి రోజు శివ కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం కనుక జరిపించినట్లయితే వీరు మంచి అభివృద్ధిని చూడడానికి అవకాశం ఉంటుంది మేడం. అదే మాదిరిగా జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 5 ఉన్నటువంటి వ్యక్తులు, బర్త్ నెంబర్ 1, డిస్ నెంబర్ 5 ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వీరు ఏదైనా ఒక మంగళవారము శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కనుక జరిపించినట్లయితే అనతి కాలంలోనే వారు అభివృద్ధి చూడడం ఖాయం. ఓకే సార్. 5, 6, 9 జన్మ సంఖ్య ఉన్నవారు ఏ తేదీలలో ఆపరేషన్ చేయించుకుంటే బెటర్ అంటారు? తప్పకుండా మేడం. మనము గత ఎపిసోడ్లో 1వ తారీఖు కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ, అదే మాదిరిగా 7 కానీ, 8 కానీ ఈ తేదీలో పుట్టినటువంటి వారు ఏ తేదీలో ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని తెలియజేశాము. ఈ రోజు మిగిలినటువంటి వారు 5వ తేదీ, 6, 9 అంటే 5 అంటే 5 జన్మ సంఖ్య అంటే ఏంటి? 5వ తారీఖు వస్తుంది, 14వ తారీఖు వస్తుంది, అదే మాదిరిగా 23వ తారీఖు వస్తుంది. అదే మాదిరిగా 6 అంటే ఏమొస్తుంది? 6, 24, 15, 24 తేదీలు వస్తుంది. ఈ తేదీలో జన్మించిన వారు. 9 అంటే 9, 18, 27 తేదీలో పుట్టినటువంటి వారు. వీరు మనము ఏ తేదీలను అనుసరించి ఆపరేషన్ అంటే వారికి శస్త్రచికిత్స అవసరం కనుక ఏర్పడినట్లయితే ఏ తేదీలో చేసుకుంటే వారు మంచి సక్సెస్ చూడడానికి అవకాశం ఉంటుందంటే ఆ డేట్స్ ఇప్పుడు తెలియజేస్తున్నాను మేడం. 5వ తారీఖు కానీ, లేదా 9వ తారీఖు కానీ, లేదా 14వ తారీఖు, 18వ తారీఖు, 23,
27 డేట్స్లో కనుక వారు ఆపరేషన్కు ప్లాన్ చేసుకున్నట్లయితే తప్పకుండా అక్కడ ఆపరేషన్ దిగ్విజయం కావడానికి, సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా నేమ్ కరెక్షన్ చేస్తూ ఉంటాం. అవును. నేమ్ కరెక్షన్ ద్వారా వాళ్ళకి ఏ విధమైన విముక్తి కలుగుతుంది, అంటే ఏ రకంగా మంచి జరుగుతుంది, అంటే ఏ సమస్యల నుంచి ఏ అంటారా సమస్యల మేడం? నుంచి? ఓకే మేడం, చాలా చక్కగా అడిగారు. చూడండి మేడం, మానవుడు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల నుండి మనము పరిష్కారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు అంటే ఇప్పుడు డబ్బు లేకపోవడమే కాదు ఆర్థిక సమస్య, డబ్బు వస్తూ నిల్వకపోవడం కూడా ఆర్థిక సమస్య అవుతుంది. అదే ఓకేనా మేడం. కొంతమందికి ఎంత చేసి ఎంత కష్టపడినా కూడా వారి జీవితంలో డెవలప్మెంట్, ప్రోగ్రెస్ ఉండదు, ఆర్థిక పరమైనటువంటి ప్రోగ్రెస్ ఉండదు. అలాంటి వారికి తర్వాత ఆరోగ్య సమస్యలు అంటే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావచ్చు మేడం. ఏంటంటే కేవలము పేరు మార్చుకున్నంత మాత్రంలో ఆరోగ్యము కుదుటపడుతుందా, అలాంటప్పుడు ఇవన్నీ హాస్పిటల్స్ ఎందుకు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాం అంటే మేడం, మన సంఖ్యాశాస్త్రంలో కొన్ని సంఖ్యలు ఏం చేస్తున్నాయంటే మనకు వ్యాధి నుండి విముక్తి కలిగించేటువంటి సంఖ్యలు ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఆ సంఖ్యాబలంలో, అంటే ఆ సంఖ్య కనుక మనకు పడినట్లయితే ఆ సంఖ్యాబలంలోకి వెళ్ళి మనం నేమ్ కరెక్షన్ కనుక చేసుకున్నట్లయితే మనం వాడేటువంటి మందులు సక్రమంగా పనిచేస్తాయి. డాక్టర్ కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే డిసీజ్ ఉంటుందో అది సరిగ్గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇలా తొందరగా ఆ వ్యాధి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఆలస్య వివాహాలు, కొంతమందికి 35 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు జరగడం లేదు. కొంతమందికి ఏంటంటే పెళ్ళి జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారు, ఎంగేజ్మెంట్ కాగానే అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతుంటాయి. అక్కడి నుంచి డ్రాప్ అవుతాం, మీ అంతలు మీరే, మా అంతలు మేమే ఉంటామని చెప్పేసి అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతుంటాయి. అలాంటి వారికి కానీ, ఇంకా పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి ప్రాబ్లమ్స్ అంటే అన్యోన్య దాంపత్యం కరువవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత దంపతులకు ఏదో ఒకరికి భయంకరమైనటువంటి వ్యాధులు సోకడం కానీ, లేక ఏదైనా యాక్సిడెంట్స్ ఇలాంటివి సంభవించడం కానీ జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నింటిని కూడా మనము ముందుగానే తెలుసుకొని వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి, అలాంటి విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే ఏం చేస్తారంటే చాలామంది ఈ వ్యాపారంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారు తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి అనేక రకాల యాడ్స్ ద్వారా ఇలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అందులో అభివృద్ధి చూడరు. కేవలం ఇక్కడ తక్కువ ఖర్చుతోటి అసలు వాళ్ళు ఆ వ్యాపారానికి ఎన్నుకున్నటువంటి సంస్థ యొక్క పేరు తమకు పడుతుందా, అంటే ఆ సంస్థలో తనకు అనుకూలమైనటువంటి సంఖ్యలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒక న్యూమరాలజిస్ట్ మనల్ని సంప్రదించినట్లయితే మనం చక్కగా వారికి సంబంధం ఉందా, తన సంస్థకు, తన వ్యాపార సంస్థకు తనకు సంబంధం ఉందా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించి అందులోకి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా అక్కడ వ్యాపారం డెవలప్ కావడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఏంటంటే ఆఫీసులలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ యజమానికి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కు సరైనటువంటి అభినాభావ సంబంధం ఉండదన్నమాట. ఎప్పుడు నిత్యం గొడవలు ఇలాంటివి అవుతుంటాయి. అలాంటి సమస్యల నుండి కూడా మనం ఇక్కడ విముక్తి పొందవచ్చు. కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు. అసలు వాళ్ళకి అబ్రాడ్ ఛాన్స్ ఉన్నదా, అసలు విదేశాలలో వాళ్ళు సెటిల్ అవుతారా, మరి ఒకవేళ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఆ యొక్క ఛాన్స్ మిస్ అవుతుంది. మరి ఆ ఛాన్స్ వారికి వీసా ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఆ వీసా రిజెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మనం కనుక కలిసినట్లయితే మనం అక్కడ ఏ విధంగా ఎందువలన ఆ వీసా రిజెక్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి మనం సరైనటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతున్నది. ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే విద్యలో వెనుకంజ వేస్తూ ఉంటారు, సోమరితనం ఉంటుంటుంది. ఇలాంటి అనేక రకాల సమస్యలు అన్నమాట. ఇంకా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ 10-20 సంవత్సరాల నుంచే ఈ గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు సూచించినటువంటి శాస్త్రాన్ని మరల వెలుగులోనికి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎవరైనా తమ పిల్లలకు పేర్లు పెట్టాల్సి వస్తే న్యూమరాలజీ మమ్మల్ని సంప్రదించేసి వాళ్ళు కనుక పేరు పెట్టుకున్నట్లయితే వారి యొక్క ఇంటి పేరుకు వారి అబ్బాయి పేరుకు సైక్యత ఇచ్చేసి పిలుచుకునే పేరు ఏ విధంగా పిలుచుకోవాలి, తము ఏ విధమైనటువంటి పేరుని రిజిస్టర్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలను చక్కగా సూచించడం జరుగుతుంది. అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుందంటే బాల్యం నుండే ఆ చైల్డ్ బాల్యం నుండే ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, సామాజిక విషయంలో కానీ అనేక రకాలుగా అభివృద్ధి చూడడానికి అవకాశం ఉంటుంది మేడం. ఈ మాదిరిగా మనము ఏ కోణంలో చూసినా ఏ సమస్యనైనా కూడా ఈ న్యూమరాలజీ ద్వారా మనం తప్పకుండా విముక్తి పొందడానికి అవకాశం ఉంది. 9, 18, 27 తేదీలలో పుట్టిన వారు ఏ సంఖ్యలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి? ఓకే మేడం, తప్పకుండా తెలియజేస్తాను.
మనము గత ఎపిసోడ్లో వివిధ సంఖ్యలు అంటే వివిధ తేదీలలో పుట్టినటువంటి వారు ఏ సంఖ్యాబలాల్లో తమ యొక్క పేరు ఉంటే మంచిది అనేటువంటి విషయాన్ని తెలియజేశాము. ఈరోజు మనము 9, 18, 27 తేదీల్లో పుట్టినటువంటి వారు వారి యొక్క పేరును తమ యొక్క పేరును ఏ సంఖ్యాబలంలో కనుక నేమ్ కరెక్షన్ చేసుకుంటే అభివృద్ధి చూస్తారు అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తాను మేడం. ఇప్పుడు ఒక వ్యక్తి 9, 1 అంటే బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 1, జన్మ సంఖ్య 9, విధి సంఖ్య 1 ఉన్నటువంటి వ్యక్తులు 1, 3, 7, 9 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఏదో ఒక సంఖ్యను చూసి నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 2 ఉన్నటువంటి వ్యక్తులు 1, 7 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 3 ఉన్నటువంటి వ్యక్తులు 1, 3, 7, 9 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 4 ఉన్నటువంటి వ్యక్తులు 1, 3, 7, 9 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. జన్మ సంఖ్య 9, విధి సంఖ్య 5 ఉన్నటువంటి వ్యక్తులు 1 కానీ 6 కానీ సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 6 ఉన్నటువంటి వ్యక్తులు 6, 9 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 7 ఉన్నటువంటి వ్యక్తులు 1, 7, 9 సంఖ్యాబలాల్లో నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు. బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 8 ఉన్నటువంటి వ్యక్తులు 6 సంఖ్యాబలాలలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. బర్త్ నెంబర్ 9, డిస్ నెంబర్ 9 ఉన్నటువంటి వ్యక్తులు 1, 3, 7, 9లలో ఏదో ఒక సంఖ్యలో నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం తెలియజేసాం మేడం, మనకు ఉన్నటువంటి సంఖ్యలలో ఏవి మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాయి, ఏవి నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తాయి. అయితే మరి ఈ సంఖ్యలలో ఇక్కడ మనం ఇవ్వబడినటువంటి ఈ సంఖ్యలలో ఏవి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నాయి, ఆ సంఖ్యలను గమనించి మనకు ప్రాబ్లాన్ని బట్టి కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం కొన్ని హెల్త్కి సంబంధించినవి మనం బాగా హెల్త్ ప్రాబ్లంతో ఉన్నాము, అప్పుడు మనకు హెల్త్లో కూడా కొన్ని సంఖ్య సూచించాం మనం. ఆ సంఖ్యలు తనకు పడినట్లయితే అందులో నేమ్ కరెక్షన్ తీసుకోవాలి. లేదా ఆర్థికంగా ఇలా మన సమస్యను బట్టి కూడా అక్కడ ఆ సంఖ్యను సెలెక్ట్ చేసుకొని అందులో కనుక మనం నేమ్ కరెక్షన్ తీసుకున్నట్లయితే తప్పకుండా మనం అనుకున్నటువంటి సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంది మేడం. సార్, ప్రతి వారం కూడా మనము సంస్థకు యజమాని గల సంబంధాన్ని సంఖ్యాశాస్త్రం ద్వారా తెలియజేస్తున్నారు. అవును మేడం. ఈ రోజు ఎవరి గురించి తెలియజేస్తారు? ఓకే, ఈ రోజు మనము రెడ్డి ల్యాబ్స్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ అంజిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్కు ఈ ఫౌండర్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ రెడ్డి ల్యాబ్స్ ఇది చాల్డియన్ విధానంలో కనుక విలువలు ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి 2, 5, 7, 4, 11, 15, 16, 3, 19, 20, 22, 3, 25. 25 అంటే 7. మనం 25 కూడా చాలా చక్కటి సంఖ్య అని చెప్పేసి మనము తెలుసుకున్నాం, అవునా మేడం? అదే మాదిరిగా ఈ రెడ్డి ల్యాబ్స్ యొక్క ఫౌండర్ చైర్మన్ ఎవరంటే డాక్టర్ హంజిరెడ్డి గారు. ఈ మరి డాక్టర్ హంజిరెడ్డి గారికి మనము చాల్డియన్ విధానంలో విలువలు కనుక ఇచ్చినట్లయితే 4, 2, 6, 1, 7, 8, 9, 5, 14, 15, 16, 21, 25, 29, 30. అంటే 30 కూడా మనం అమృత సంఖ్య అని చెప్పేసి చెప్పుకున్నాం, అవునా? అంటే 3. ఇక్కడ సంస్థనేమో 7 సంఖ్యా బలంలో ఉంది మేడం. ఇక్కడ ఆ సంస్థ యొక్క చైర్మన్ ఏమో 3 సంఖ్యా బలంలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే 7కు 3కు విశేషమైనటువంటి సంబంధం అన్నమాట. మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే మంచి కాంపాటబిలిటీ, మిత్ర సంఖ్యలు చాలా మంచి సంఖ్య. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ రెడ్డి ల్యాబ్స్ భారతదేశంలోనే ఇది ఒక ఫార్మా ల్యాబ్ కదా, ఈ భారతదేశంలోనే 2వ స్థానంని దక్కించుకుంది. అంటే మరి ఇక్కడ చూడండి ఆ విధమైనటువంటి సంఖ్యాశాస్త్రం యొక్క సంఖ్యల యొక్క ప్రభావం ఉంది కనుకనే ఆ సంస్థ అనేటువంటిది అంతగా అభివృద్ధి చెందడం జరిగింది. మనం అదే చెప్తున్నాము ప్రేక్షకులకు. మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే సంస్థకు యజమానికి కనుక మంచి సంబంధం ఉంటే, పాజిటివ్ వైబ్రేషన్ కనుక ఉన్నట్లయితే ఆ సంస్థ అనేటువంటిది అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతులు కానీ ఆర్థిక విషయంలో కానీ డెవలప్ కావడం జరుగుతుంది. అనేక బ్రాంచెస్గా కూడా అది ఎదగడం జరుగుతుందన్నమాట. కాబట్టి మేము పదే పదే ఈ షో చేయడంలో కూడా కారణం అదే మేడం. ఈ షో చేయడంలో కూడా మనం ఏంటంటే ఇది ఏదో మేము కాలక్షేపానికి చేయటం లేదు. ఈ షో ఎందుకు చేస్తున్నామంటే మన ప్రపంచంలో అనేక మంది వ్యాపారంలోకి దిగి అనేక రకాల నష్టాల పాలవుతున్నారు. వారికి ఎటు తోచక ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి మార్గం దొరకక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. నష్టపోయి చేసుకుంటుంది. ఒక సంస్థ కనుక
ఆ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి కనుక అలా తన యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా చాలించినట్లయితే అక్కడ ఏమవుతుందంటే అనేక మంది ఆధారపడి ఉంటాయి కాబట్టి అక్కడ అనేక మంది కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అలా ఉన్నటువంటి వారు మనల్ని కలవమని చెప్పేసి అంటున్నాం మేడం. కలిస్తే మనం ఏం చేస్తాం, కలిస్తే ఏమవుతుందంటే అక్కడ ఆ సంస్థ ఏ సంఖ్య బలంలో ఉంది, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏం సూచిస్తుంది, తనకి ఏ సంఖ్యలు పడతాయి అంటే మరి ఆ సంఖ్యలు ఆ పేరులో ఉన్నాయా, సంస్థ పేరులో ఉన్నాయా, తన పేరులో ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని అన్నిటిని కూడా చాలా నీట్గా చాలా లోతుగా అధ్యయనం చేసి ఎక్కడ జరుగుతున్నది ఈ యొక్క మిస్టేక్ అనేటువంటి విషయాన్ని మనము దాన్ని రెక్టిఫై చేసి అక్కడ మనము ఆ సంస్థకు కానీ ఇక్కడ ఆ వ్యక్తికి కానీ ఆ విధమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తాము. తదనుగుణంగా ఏమవుతుందంటే తాము చూస్తున్నటువంటి ఈ నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫీజు ఏంటి మేడం, చాలా తక్కువ. కంపెనీస్కి అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం రోజు లక్షల రూపాయలు టీవీలో ప్రకటన చేయడం కానీ, హోర్డింగ్స్ పెట్టడం కానీ, ఇలా అనేక రకాలుగా వాళ్ళు చేస్తుంటారు. దాంట్లో ఇది అందులో ఒక భాగంగా భావించండి. అడ్వర్టైజ్మెంట్లో చిన్న అమౌంట్, అందులో ఒక భాగంగా ఇది కూడా అడ్వర్టైజ్లో ఒక చిన్న ఖర్చుగా యాడ్ చేసుకొని మీరు ఇది పెద్ద ఖర్చుగా భావించకండి. ఇది మేము ఏంటంటే చాలా మీకు ఇక్కడ అనేక ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీకు ఈ సబ్జెక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైనటువంటి సందేహం వద్దు. కాబట్టి ఇమీడియట్గా ఈ యొక్క షో చూడగానే మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము ఈ షో ఎండింగ్లో మా యొక్క ఫోన్ నెంబర్ కానీ, మా ఆఫీస్ అడ్రస్ కానీ, మా వాట్సాప్ నెంబర్ కానీ తెలియజేయడం జరుగుతున్నది. సార్, మనం ప్రతి సోమవారం వాట్సాప్ ద్వారా ఒక నంబర్ని సెలెక్ట్ చేస్తాం. ఈసారి లక్కీగా జలజ విశాఖపట్నం నుంచి తన డేట్ ఆఫ్ బర్త్ పంపించారు. తన గురించి వివరించారు. ఓకే మేడం, తప్పకుండా. చూడండి ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించండి. మా వాట్సాప్కి ప్రతి సోమవారము చాలా మీరు సెండ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కొంతమంది కాలక్షేపానికి కూడా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. అలా చేయకండి. మేము ఏం చేస్తున్నామంటే ఈ వారం నుంచి మీకు 50% ఫీజు కన్సెషన్ అంటే ఒక 1000 రూపాయలతో సెలెక్ట్ అయినటువంటి వారి దగ్గర కూడా 1000 రూపాయలు తీసుకొని మనము చేయడం జరుగుతుంది మేడం. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. సో తప్పకుండా సెలెక్ట్ అయినటువంటి వారు కూడా 1000 రూపీస్ పే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈరోజు మనకు విశాఖపట్నం నుండి జలజ గారు ఆ డిప్ ద్వారా మనకు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ జలజ తను ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము తన పేరులో ఏ సంఖ్యలు ఉన్నాయి, అవి తనకు అదృష్టాన్ని ఇస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని గమనించి ఒకవేళ లేనట్లయితే తనకు కరెక్షన్ ఇచ్చేసి చక్కటి మార్గాన్ని ఈరోజు తెలియజేద్దాం మేడం. అయితే జలజ గారికి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 18/12/1977గా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం చూసినట్లయితే జలజ యొక్క బర్త్ నెంబరు 9, డిస్ నెంబర్ కూడా 9, 9/9 కాంబినేషన్లో ఉన్నారు. సో దీని ప్రకారం కనుక చూసినట్లయితే 1, 3, 7, 9 సంఖ్యాబలాలలో తన యొక్క పేరు ఉండడానికి అవకాశం ఉన్నది మేడం. సో మరి ఇక్కడ మరి జలజ గారు ఎలా ఉన్నారు? జలజ గారికి చాల్డియన్ విధానంలో కనుక మనం విలువలు ఇచ్చినట్లయితే ఇక్కడ 8 సంఖ్య బలంలో ఉన్నది. 8 అనేటువంటి సంఖ్యని శని సంఖ్య అంటారు. మనం చెప్పుకున్నాము 8లో సరైనటువంటి సంఖ్యలు లేవని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ 8 ఇక్కడ మనకు ఈ జలజ గారి యొక్క పేరులో ఉన్నది. సో మరి ఈ 8 ఏం చేస్తుందంటే ఈ 8 అనుకోని విపత్తులను కలిగిస్తుంది, ఆటంకాలను కలిగిస్తుంది తన జీవితంలో. ఇంకా ఏంటంటే అనుకోని విధంగా ప్రమాదాలకు దారితీస్తుంది. సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉన్నది. ఇంకా చిన్నతనంలో అనేక రకాలుగా కష్టాలను పడడం కానీ, అపనిందల పాలవడం కానీ, అంటే తను చేయనటువంటి తప్పులకు కూడా ఇక్కడ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వీరికి మనం ఏం చేద్దామంటే 9 సంఖ్య బలంలో తనకు పేరు నేమ్ కరెక్షన్ ఇద్దాం మేడం. ఓకే సార్, 9లో ఇద్దాం. సో కరెక్షన్ ఇలా చేస్తున్నామండి. మీ పేరు JALAJAA అంటే అడిషనల్గా ఒక ఏని యాడ్ చేయడం జరిగింది మేడం. అంటే ఇక్కడ మరొకసారి చెప్తున్నాం మీ స్పెల్లింగ్ JALAJAA. ఇది మీకు జలజ చాలా సింపుల్ కరెక్షన్. ఇక్కడ చూడండి మీకు 9 సంఖ్య బలంలో వచ్చింది. ఇక్కడ చాలా చక్కగా కుదిరింది మేడం. ఇది ఇక్కడ చాల్డియన్ విధానంలో 9 వచ్చింది, పైథాగరస్ విధానంలో కూడా 9 వచ్చింది. ఇట్లా రేర్గా జరుగుతుంటుంది అనమాట. ఈ మాదిరిగా ఎవరికైతే కుదురుతుందో వారికి చాలా స్పీడ్గా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ 9 మీకు చాలా చక్కటి సంఖ్య అండి. ఈ 9 సంఖ్య బలంలో మీ పేరు కరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఏం చేస్తారంటే
మీరు 9వ తారీఖు కానీ లేదా 18 కానీ లేదా 27 డేట్స్లో ఏదో ఒక డేట్ చూసి మీరు ఈ నేమ్ రాయడం ప్రారంభించండి. 9 సంఖ్యాబలంలోనే ఉంది కనుక మీకు కేవలం ఒక 2-3 మినిట్స్ మాత్రమే పడుతుందండి. మన జీవితాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన కాలాన్ని చాలా వృధా చేస్తున్నారు మేడం. ఇది సీరియల్స్ అని వాటికి అడిక్ట్ అయ్యి చాలా కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు. చాలా తన యొక్క జీవితంలో అనేక వెలుగులు చూడాలంటే ఒక 3 మినిట్స్ కేటాయించడంలో తప్పేం లేదు. సో మీరు ఈ 9, 18, 27 డేట్స్లో ఏదో ఒక డేట్ చూసి ఆర్ మంగళవారం నుంచైనా ఈ పేరు ప్రారంభించండి. ఒక రూల్డ్ నోట్బుక్ తీసుకొని సీరియల్ నెంబర్స్ వేయకుండా మీరు ఈ పేరును రాస్తూ 9 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 2 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చేసి రిపీట్ కోర్స్ చేయండి. ఈ మాదిరిగా మీరు సుమారుగా ఒక 20 కోర్సెస్ చేయండి. ఓకే, ఒక 20 కోర్సెస్ కనుక చేయండి. చేస్తే మీరు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకా సామాజిక పరమైనటువంటి సమస్యలు కానీ, లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు కానీ అన్నీ కూడా వైదొలిగి మీరు అభివృద్ధి పదంలో మీ యొక్క జీవితం నడవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా జలజ గురించి ఇంకా వివరాలు తెలియజేయండి. ఓకే, తప్పకుండా తెలియజేస్తాను మేడం. ఇక్కడ జలజ యొక్క అదృష్ట సంఖ్య ఏంటి, ఆమె అదృష్ట డేట్స్ ఏంటి, ఇట్లా అనేక విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఈమెకు అదృష్ట సంఖ్యలు అంటే లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 3, 7, 9. ఓకే, లక్కీ డేట్స్ వచ్చి 1, 3, 7, 9, 10, 12, 16, 18, 19, 21, 25, 27, 30. ఇవి లక్కీ డేట్స్. ఈ డేట్స్లో తను ఏ పని ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. తనకి ఈ డేట్స్లో అనేక రకాలైనటువంటి మంచి రిజల్ట్స్ తీసుకుంటారు. తర్వాత అన్లక్కీ నెంబర్స్ వచ్చేసి 2, 5. అన్లక్కీ డేట్స్ 2, 5, 11, 14, 20, 23, 29. ఈ తేదీలు తనకు దురదృష్టాన్ని ఇచ్చేటువంటి తేదీలు. లక్కీ డేస్ కనుక తీసుకుంటే మేడం, ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారాలు అదృష్టాన్ని ఇస్తాయి. ఇందులో మిక్కిలి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం మాత్రము మంగళవారము. అన్లక్కీ డే కనుక తీసుకున్నట్లయితే బుధవారము తనకు అన్లక్కీ డే అవుతుంది. లక్కీ కలర్స్ తీసుకుంటే రెడ్, బ్లూ, గోల్డ్ కలర్, ఎల్లో కలర్ ఇవి అదృష్టాన్ని ఇస్తాయి. ఈ రంగులలో ఉండబడేటువంటి దుస్తులను వాడడం కానీ, వస్తువులను వాడడం కానీ ప్లాన్ చేసుకోవాలి. అన్లక్కీ కలర్స్ వచ్చేసినట్లయితే లైట్ గ్రీన్ తనకు దురదృష్టాన్ని ఇస్తుంది. ఇంకా లక్కీ ఇయర్స్కి వస్తే 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 సంవత్సరాలు తనకు అదృష్టాన్ని ఇస్తాయి. అంటే తన వయసు అక్కడ రీచ్ అవుతుంటే 36 సంవత్సరం నుంచి ఎక్కువగా అభివృద్ధి అనేటువంటిది జరుగుతున్నది. ఇంకా వృత్తి వ్యాపారాల్లో కనుక వచ్చినట్లయితే తను విద్యా విషయంలోకి వస్తే సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి కోర్సులు చేస్తే మంచిది. ఇంకా వ్యాపార విషయానికి వచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ తన పేరు పైన, ఇంకా వస్త్ర వ్యాపారం కూడా తన పేరు పైన చేసినట్లయితే తప్పకుండా అభివృద్ధి చూస్తారు. లక్కీ స్టోన్ తీసుకుంటే పగడం పడుతుంది మేడం తనకు, కోరల్. ఓకే, మోర్ దెన్ 3 క్యారెట్స్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్ రింగ్. లక్కీ మెటల్ కనుక తీసుకున్నట్లయితే వెండి పడుతుంది తనకు, బంగారం కూడా పడుతుంది. లక్కీ డైరెక్షన్ వచ్చేసి దక్షిణం కానీ, దక్షిణ ఆగ్నేయం కానీ ఈ 2 దిక్కులు కూడా తనకు అదృష్టాన్ని ఇస్తాయి. ఇంకా ఫుడ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి, గోంగూర, మిరపకాయలు, మిరియాలు, అల్లము, చేమదుంప, బెండకాయలు, కొబ్బరి బోండాలు, ఇంకా ముంజలు,
బాగా తనకు చలువ చేసేటువంటి పదార్థాలు తీసుకుంటే మంచిది. ఎక్కువగా వేడి శరీరం అనమాట, ఎక్కువ చలువ చేసేటువంటి పదార్థాలను తీసుకుంటే చాలా మంచిది. ఇంకా తను క్రమం తప్పకుండా తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే తనకు శరీరంపై గాయాలు అవడం, అంటే ఎట్లా అంటే ఊరికూరికనే స్లిప్ అయి పడిపోవడం కానీ, లేదా కూరగాయలు తరిగేటప్పుడు కూడా చాకు కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకా నెత్తురుగడ్డలు, కురుపులు, మొలలు, అర్షమొలలు, ఇంకా నిప్పు వల్ల గాయాలు, ఉష్ణ వ్యాధులు ఇలాంటివి తనను బాధిస్తాయి. అయితే తను కొన్ని వస్తువులను దానం చేస్తే మంచిది. అది ఏంటంటే కందిపప్పును మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణునికి దానం చేయాలి. ఇంకా మీరు ఏం చేస్తారంటే మీరు అప్పుడప్పుడు రక్తదానం చేయండి. రక్తదానం కనుక చేసినట్లయితే మీకు మంచి పుణ్యం లభిస్తుంది. చాలామంది మనం ఎవరైనా కూడా రక్తం అనేటువంటిది దానం చేస్తే చాలా మంచిది మేడం. రక్తం అనేటువంటిది మనకు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. మరి వారం రోజులు మనకు కావాల్సినటువంటి రక్తం మంచి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మనకు ఫుల్ఫిల్ అవుతుంది. అలా చేసినట్లయితే చాలా మంచిది. ఆల్ ది బెస్ట్ జలజ గారు. సార్, ఇప్పుడు చాలా మంది న్యూమరాలజిస్టులు నా వల్ల ఇలా డెవలప్ అయ్యారు అనేసి వాళ్ళ విజయగాథలు, వాళ్ళ స్టోరీస్ అవన్నీ చెప్పుకుంటూ ఉంటున్నారు. అది ప్రచారం కూడా హోరెత్తిస్తున్నారు. నా వల్ల వాళ్ళు ఇలా డెవలప్ అయ్యారు, వీళ్ళు ఇలా డెవలప్ అయ్యారు. అసలు మీరెందుకు చెప్పట్లేదు? ఓకే మేడం, చాలా మంచిగా అడిగారు. అందరి మనసులలో కూడా ఇదే ఉన్నట్టుంది. చాలా చక్కగా అడిగారు మేడం. చూడండి, న్యూమరాలజిస్ట్కు ఉండవలసినటువంటి ప్రప్రథమైనటువంటి లక్షణం ఏంటంటే గోప్యత అనేది మెయింటైన్ చేయాలండి. మన స్వార్థం కోసము మన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ యొక్క వివరాలు ఎట్టి పరిస్థితుల్లో తెలియచేయొద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే మా దగ్గరికి వచ్చారు, నేమ్ కరెక్షన్ తీసుకున్నాడు, వారం రోజుల్లోనే అనేక మార్పులు చూశాడు అని చెప్పేసి చెప్తుంటారు. ఇది తప్పండి. వారం రోజులలో, 10 రోజులలో, 2 రోజులలో వ్యక్తికి ఆ వైబ్రేషన్ అనేది పాస్ అవ్వడం కాదు. కొన్ని కోర్సెస్ అయిన తర్వాతనే ఆ యొక్క వైబ్రేషన్ అనేటువంటి పాస్ కావడం జరుగుతుంది. మాకు అనేక మంది క్లయింట్స్ ఉన్నారు మేడం. మోర్ దెన్ 20,000 పీపుల్ మన ఇండియాలో నా క్లయింట్స్ ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ తను రిజల్ట్ చూసిన తర్వాత వారే ఇంకో వేరే క్లయింట్స్ను వాళ్ళే రికమెండ్ చేస్తున్నారు. సార్ని కలవండి, సార్ని కలిస్తే మేము ఇలా వెళ్ళాము, కలవండి అని చెప్పేసి వాళ్ళే చక్కగా తెలియజేయడం జరుగుతుంది మేడం. మౌత్ పబ్లిసిటీ. నేను స్వార్థం కోసం ఏదో లేనిపోని విషయాలను చెప్పడం జరగదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క నా దగ్గరికి వచ్చాడు, ఈ వ్యక్తి ఈయన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీరు తెలుసుకోండి అంటే ఏమవుతుందంటే అక్కడ ఒకసారి 2 సార్లు సమాధానం చెప్తారు మేడం. వారు ఏదో బిజీలో ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే నేను సార్ దగ్గరికి వెళ్ళినందుకు నన్ను పబ్లిక్ చేసేసి నా పని చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇలా అనేక రకాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మీరు అలా అనిపిస్తే నా దగ్గరికి వచ్చినప్పుడు నా క్లయింట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందారో వారిని నేను నా ఫోన్ నుంచి కలిపి వాళ్ళతో మాట్లాడిపిస్తాను. వాళ్ళు తప్పకుండా మాట్లాడిపిస్తాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారవేత్తతో మాట్లాడిపియాలని అన్నారనుకోండి, తప్పకుండా నా ద్వారా తీసుకున్నటువంటి వారిని ఎవరినో ఒకరిని నేను అక్కడే ఉండి ఫోన్ చేసి వారు కల్పించి మాట్లాడిపిస్తాను. అట్లా చేస్తాను. కానీ వారికి నేను ఫోన్ ద్వారా ఈ మీడియా ద్వారా వాళ్ళ నెంబర్స్ ఇచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయను మేడం. అది పద్ధతి కూడా కాదు. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను విజయగాథలు తెలియజేయడం కానీ తర్వాత ఇలా అనేక రకాలుగా ఆర్భాటాలు అల్చల్ చేయడం కానీ చేయకుండా ఆ పద్ధతిలో నేను ఉంటున్నాను మేడం. ఓకే సార్, మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించారు? ఓకే మేడం, చూడండి, నేను హైదరాబాద్ మహానగరంలో గురు ఆదివారాల్లో ఎక్కువగా విజిట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ డేస్ కూడా మాకు కొంత మారడం జరుగుతుంది. అయితే మీరు ఏం చేస్తారంటే ముందుగానే మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మా యొక్క టైం తీసుకోవాలి, ఎప్పుడు ఇక్కడ ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మీరు మా నుండి ముందుగానే తెలుసుకొని మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ఇంకా మేము అనేక రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ అనేక ప్రాంతాల్లో విజిట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ముందుగా మాకు ఫోన్ చేస్తే ఆ ప్రాంతాలకు ఎప్పుడు వస్తున్నాం అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తాము. అయితే ముందుగానే మా ఒక క్లయింట్ మమ్మల్ని అప్రోచ్ కావాలంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పేరు ముందుగానే మాకు రిజిస్టర్ చేసుకొని మా యొక్క కన్సల్టేషన్ ఫీజును పే చేసినట్లయితే మేము వారి యొక్క సమయం కానీ మా యొక్క సమయం కానీ వృధా కాకుండా మేము ఫస్ట్ అటెంప్ట్లోనే వారికి చక్కటి కరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా మమ్మల్ని డైరెక్ట్గా కలవలేనటువంటి వారు
ఎవరైనా ఉన్నట్లయితే వేరే దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క పేరును మా యొక్క వాట్సాప్ నెంబర్కి తెలియజేసి మా యొక్క అమౌంట్ను మీరు అకౌంట్లో కనుక పే చేసినట్లయితే ఇప్పుడు ఏంటంటే గూగుల్ పే తర్వాత ఫోన్పే ఇలాంటి పేటిఎం ఇలాంటి వసతులు ఉన్నాయి, చాలా చక్కటి మార్గాలు ఉన్నాయి, అంటే ప్రపంచాన్ని అంత చేతిలోకి తీసుకొచ్చిన్నారు. కాబట్టి అలాంటి అవకాశాలను వినియోగించుకొని మీరు మేము చక్కటి కరెక్షన్ ఇచ్చేసి పోస్టల్ ద్వారా కానీ మీకు లేదా వాట్సాప్ ద్వారా కానీ ఆ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే మీరు మమ్మల్ని డైరెక్ట్గా కలిస్తే ఏ విధంగా ఎంతనైతే సబ్జెక్టు మా నుంచి పొందుతారో ఈ వాట్సాప్ ద్వారా కూడా అంతే విధమైనటువంటి సబ్జెక్టు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మేము ఈ న్యూమరాలజీ పైన ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులకు మా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసులో కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది తక్కువ ఫీజుతో. ఆ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. అనేక రకాలైనటువంటి దైవికమైనటువంటి వస్తువులు కూడా మేము రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా ఏ సమస్యకి ఏ యొక్క వస్తువును ఉపయోగించాలనేటువంటి విషయాన్ని కూడా మేము మమ్మల్ని కలిసినట్లయితే ఆ సమస్యకు తగ్గట్టుగా ఆ వస్తువులను మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అనేక రకాలైనటువంటి ఈ అవకాశాలను మీరు వినియోగించుకోండి. మా యొక్క ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ తెలియజేస్తున్నాను. మా యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 8790319464. అదే మాదిరిగా వాట్సాప్ నెంబర్ 9398112350. థ్యాంక్ యూ సార్. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ చక్కగా వివరించారు సార్. న్యూమరాలజీలో ఉన్న లొసుగులు కానివ్వండి, న్యూమరాలజీలో ఉన్న సమస్యలు కానివ్వండి, న్యూమరాలజీ ద్వారా ఏ విధంగా మనము డెవలప్ అవ్వాలన్న విషయాన్ని చక్కగా వివరించారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.